హలో, చెప్పండి మేడం. రేపు అర్జున్ ప్రసాద్ ఇంట్లో బారసాల డెకరేషన్ చేస్తుంది నువ్వే కదా? అవును మేడం, అర్జున్ సార్ నాకే చెప్పారు. ఆ విషయం మీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, రేపు మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా లేదా అని అడుగుతున్నాను. మీరు ఆ డౌట్ ఏం పడకండి మేడం. నేను ఇలాంటివి చాలానే చేశాను. పక్కగా పిల్లని ఎత్తుకొని వస్తాను. నేను యామిని డాక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ పిల్లాన్ని ఎత్తుకుపోవాలి, ఆ ఫంక్షన్ ఆగిపోవాలి. నీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకో. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. మీరేం కంగారు పడకండి. బాబుని ఎత్తుకొని పోతాను, ఫంక్షన్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇలా చెప్పడం కాదు, రేపు ఏదైనా మిస్ చేసావో నీకు డబ్బు ఇవ్వడం కాదు, చంపేస్తాను. మీకు ఆ పరిస్థితి రాదు మేడం. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ ఫంక్షన్ జరగదు. నన్ను నమ్మండి. ఓకే, మరి అనుకున్న పని అనుకున్నట్టుగా పూర్తి చేయి. ఉంటాను. ఓకే మేడం. డోంట్ వరీ అదితి, ఈసారి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఆ వరాలు బాబు నెత్తుకెళ్తుంది, ఫంక్షన్ ఆగిపోతుంది. ఆ అహల్యని తరివేస్తారు. నేను గౌతమ్ గారి భార్యని. ఆయనతో 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు వేసిన తన అర్ధాంగిని. ఆయన నా సొంతం. దానికి ఎంత పొగరు కాకపోతే గౌతమ్ నా సొంతం అంటూ నాకే సవాల్ విసురుతుందా? దాని పొగరు, దాని అహం మొత్తం రేపు అనచాలి మామ్. దాన్ని కట్టు బట్టలతో రేపు ఆ ఇంట్లో నుంచి తరిమేయాలి. అలాగే జరుగుతుంది అదితి. ఆ బిడ్డ కోసమే దాన్ని ఆ ఇంట్లో ఉండనిస్తున్నారు. ఆ బిడ్డే లేకపోతే అప్పుడే దాన్ని మెడబట్టు బయటికి గెంటేస్తారు. గౌతమ్ కూడా ఏం చేయలేడు. ఆ అహల్యను చంపాలని చాలా ట్రై చేశాం. తను డెలివరీ కాకుండా చేద్దాం అనుకున్నాం, అన్నీ మిస్ అయిపోయాయి. ఇది మాత్రం మిస్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అయి తీరాలి. ఇప్పటి వరకు నాకు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఫస్ట్ టైం అది ఇచ్చింది. దానంతు చూడకుండా ఉంటానా? నా ఈగో సాటిస్ఫై అవ్వడం కోసమైనా రేపు ఆ బిడ్డని మాయం చేస్తాను. దాన్ని నా ఇంట్లోంచి గెంటించేస్తాను. ఆ తర్వాత నీకు గౌతమ్కి పెళ్లి చేస్తాను. ఇది ఫిక్స్. ఈ బొమ్మని ఎంతో ఇష్టంగా అహల్య కోసం కొన్నాను. హాస్పిటల్లో పోగొట్టుకున్నాను. ఇది మళ్ళీ ఇంటికి ఎలా చేరిందో తెలియడం లేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నేను ఈ ఇంటికి రావడం ఒక కలలాగా ఉంది. ఆ రోజు అహల్యకి బొమ్మ చేరితే నా ప్రేమ నిజం అన్నట్టు సవాల్ చేసింది. నా ప్రేమ నిజమే కాబట్టే ఈ బొమ్మ అహల్యకి చేరుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చినా ఇక్కడ నేను ఉండలేను. ఇది నా స్థానం కాదు. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని పెద్ద ఆవిడ పదే పదే దెప్పి పొడుస్తోంది. రేపు బారసాల అయిపోగానే బాబుని, గౌతమ్ గారిని, ఈ ఇంటిని, అందరినీ వదిలేసి శూన్యంలోకి వెళ్ళిపోవాలి. రేపు బారసాల ఫంక్షన్ అయిపోగానే ఈ బొమ్మను అహల్య గారికి ఇచ్చి నా మనసులో మాటని చెప్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తాను. నేను గౌతమ్ గారిని ఇష్టపడుతున్న విషయం నేను ఆయనతో చెప్పలేని పరిస్థితి. చెప్తే నాది స్వార్థం అనుకుంటారేమో. రేపు ఖచ్చితంగా నా మనసులో మాట అహల్యకి చెప్పి తీరాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నేను ఇంట్లో ఉండాలి అనుకున్నా బామ్మగారు ఉండనివ్వరు. వెళ్ళి తీరాల్సిందే.
ఏంటండి బాబు నిద్రపోయాడా? నిద్రపోయాడండి. సరే, నిద్ర వస్తుందండి. రేపు ఫంక్షన్ కదా, పొద్దునే లేవాలి. పడుకోండి. గౌతమ్ గారు, ఏంటండి? ఈరోజు మీరు బాబు దగ్గర పడుకుంటారా? అదేంటండి, ఎందుకు? ఏం లేదు, బాబుకి తల్లిగా నేను అలవాటయ్యాను. తండ్రిగా మీకు బాధ్యత ఉంది కాబట్టి మీ కొడుకు బాధ్యత మీరు పట్టించుకోవాలి కదా. అంటే తండ్రిగా మీరు బాబుకి అలవాటు పడాలి కదా. మీ కొడుకుని మీరు దగ్గర చేసుకోవాలి కదా. బాబుకి నన్ను తండ్రిగా ఉండమని చెప్తుంది. హాస్పిటల్లో భర్త స్థానంలో నా పేరు రాశారు. అంటే అహల్య కూడా నన్ను ఇష్టపడుతున్నారు. మనసా వాచా కర్మణ నన్ను ప్రేమిస్తున్నారు. ఆ విషయం నన్ను బయటికి చెప్పట్లేదు, కానీ నా మనసుకు అర్థమవుతుంది. రేపటి నుంచి నేను బాబు దగ్గర ఉండను. బాబుని నిద్రపుచ్చాలన్నా, బాబుని చూసుకోవాలన్నా బాబుని ఆయనకు అలవాటు చేయాలి. ఆయన దగ్గరుండి బాబుని చూసుకోవాలి. అహల్య నోరు తెరిచి తన మనసులో మాట చెప్పకపోయినా నేను చెప్పేస్తాను. రేపటి నుంచి అహల్య నాకు మరింత దగ్గర అవుతారు. రేపటి నుంచి నేను బాబుకి గౌతమ్ గారికి దూరం అవుతాను. అహల్య గారు, ఏంటండి? మీ భర్తగా బాబుకి తండ్రిగా నా బాధ్యత గుర్తు చేస్తున్నారు, అంతే కదా? సరేనండి, ఈ రోజు నుంచి నేను బాబు దగ్గరే పడుకుంటాను. రే నాన్న, మీ అమ్మ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు నాకు అలవాటు పడాలంట, తండ్రిగా నేను నీతో బాధ్యతగా ఉండాలంట. గౌతమ్ గారు ఎన్ని రోజులు నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. రేపటి నుంచి నా బిడ్డని కూడా అలాగే చూసుకుంటారు. రేపటి నుంచి నేను అహల్య బాబు ముగ్గురం కలిసి ఉంటాం, సంతోషంగా ఉంటాం. రేపటితో నా బాధ్యత తీరిపోతుంది. అన్ని బంధాలని తెంచుకుని వెళ్ళిపోతాను. బాబు సంతోషంగా ఉంటే అంతే చాలు. ఇప్పటి వరకు నేను అహల్య బాబుకి తల్లిదండ్రులుగా మాత్రమే ఉన్నాం. రేపటి నుంచి భార్యాభర్తలం అవుతాం, సంపూర్ణంగా ప్రేమికులం అవుతాం.